హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనం ఈ వీడియోలో టెక్నీషియన్ హెల్ప్ లేకుండా మనం ఇంట్లోనే మనం సెల్ఫ్గా ఎలా ఏసీని సర్వీసింగ్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఈ విధంగా మనం ఏసీని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీలో పెరిగిపోయిన డస్ట్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంటుంది. ప్లస్ మనకు వచ్చే ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మనకి ఏసీ మీద ఉన్న డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ముందుగా మనం పైన సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేసి మనం కింద ఎక్కడైతే దుమ్ము పడుతుందో అక్కడ న్యూస్ పేపర్స్ అవి కవర్ చేసుకొని కొంచెం మనం ముందుగా ప్లగ్ పాయింట్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. ఫ్యాన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్లగ్ పాయింట్ తీసిస్తే మనకి ఎటువంటి పవర్ సప్లై అనేది ఉండదు కాబట్టి సేఫ్గా జాగ్రత్తగా ఇప్పుడు ఏసీని మనం క్లీన్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు లోపల ఉన్న ఫిల్టర్స్ తీయడానికి మనకి ఏ ఏసీకైనా సరే సైడ్స్ ఈ విధంగా చిన్న మనకి గ్రిప్ ఉండేటటువంటి అటాచ్మెంట్ ఉంటుంది. అది మీరు చూసుకోవాలి. కొన్ని ఏసీలకి అయితే మనకు అది ఓపెన్గా రాకుండా జస్ట్ మనం అవి ప్రెస్ చేయగానే ఆ పైన ఉన్న అప్పర్ పార్ట్ అనేది పైకి వెళ్తుంది. లోపల ఉన్న ఫిల్టర్స్ తీసుకోవడానికి మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చూస్తున్న ఈ మోడల్ ఏసీకి అయితే మనకి రెండు గ్రిప్ ఉన్న పాయింట్స్ ఇట్లా కొంచెం ప్రెస్ చేసి ముందుకు అనగానే కంప్లీట్ అప్పర్ యూనిట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. దీని లోపలే ఫిల్టర్స్ అనేవి కూడా ఉన్నాయి, వాటిని క్లీన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, లోపల అటు ఇటు 2 ఫిల్టర్స్ ఉన్నాయి కదా. కొన్ని యూనిట్స్కి మనం మూత పైకి వెళ్తుంది, లోపల నుంచి తీసేసుకోవచ్చు. కొన్నిటికి ఇలా ఫిక్స్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. సో మీరు యూజ్ చేసే కంపెనీని బట్టి, వాళ్ళు ఇచ్చిన మోడల్ని బట్టి మనకి అది రిమూవబులా నాన్ రిమూవబుల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత లోపల మనకి సన్నగా చిన్న ఒక బ్లేడ్ లాంటి ఈ విధంగా లోపల ఇంకా మెషిన్ సన్న మెష్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దీని మీద అంతా కూడా మనకి చాలా దుమ్ము అనేది ఉంటుంది. ప్లస్ అంచుల్లో కార్నర్స్లో ఉన్న చోట కూడా కంప్లీట్గా డస్ట్ ఉంటుందన్నమాట. ముందు ఇవి క్లీన్ చేసుకుందాం. దీనికి మనం ఏదైనా ఒక ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకొని దాని హెల్ప్తో మనకి ఈ మెష్ అంతా కూడా అడ్డంగా ఏం లేకుండా నిలువుగా ఉన్నాయి. సో మనం అడ్డంగా అంటే డస్ట్ సరిగ్గా రాదు కాబట్టి అవి ఏ డైరెక్షన్లో ఉన్నాయో వాటిని మనం అలాగా నిలువుగా ఉన్నాయి కాబట్టి పైనుంచి కిందకి అనుకుంటా టూత్ బ్రష్ తోటి ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తే దాంట్లో పేరుకుపోయిన దుమ్ము ఏదైనా ఉంటే అది ఈజీగా మనకి కింద రాలిపోతూ ఉంటుంది. మనం ఏదైనా కవర్ చేసుకుంటే బెడ్ మీద మనకి డస్ట్ పడకుండా క్లియర్ చేసుకోవచ్చు తర్వాత ఈజీగా. సో నేను ఇప్పుడు అన్ని కార్నర్స్ క్లీన్ చేసేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని మిగిలిన దుమ్ము ఇంకేదైనా ఉంటే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ క్లీనింగ్ చేసుకోవడానికి టెక్నీషియన్ పిలవాలి అంటే మనము ప్రతిసారి ఛార్జ్ పే చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనకి తెలుసుకొని ఉండి చేసుకుంటూ ఉంటే ఏసీలో ఎంత దుమ్ము తక్కువగా ఉంటే మనం పీల్చుకునే గాలిలో దుమ్ము అంత లేకుండా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ప్లస్ కూలింగ్ అనేది కూడా రూమ్ త్వరగా అవుతుందన్నమాట. మన మెయిన్ ఇంటెన్షన్ కూలింగ్ త్వరగా అవ్వడానికి కూడా ఈ విధంగా ప్రతిసారి క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది దుమ్ము ఎక్కువగా పేరుకుపోతే గాలి అనేది కూలింగ్ ఎయిర్ లోపలికి త్వరగా రాక మన రూమ్ త్వరగా కూల్ అవ్వదు. రూమ్ అనేది త్వరగా కూల్ కానప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే కంప్రెసర్ ఎక్కువసేపు రన్ చేయాల్సి ఉంటుంది కూలింగ్ చేయడానికి. అంటే ఇండైరెక్ట్గా ఈ డస్ట్ అనేది ఉండడం వల్ల రూమ్ కూలింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎక్కువసేపు యూనిట్ రన్ అయితే ఎక్కువ కరెంట్ అనేది కాలుతుంది, మనకు అల్టిమేట్గా బిల్ అనేది ఎక్కువ వస్తుంది. చూసారు కదా, నేను ఇప్పుడు దీనికి ఉన్న ఫిల్టర్స్ అనేవి ఈజీగా తీసేసాను. తీసిన తర్వాత ఎంత దుమ్ము ఉందో కంప్లీట్గా అది మనకి విజిబుల్ లేకుండా ఫామ్ అయిపోయి ఉందన్నమాట. వాటిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. ముందుగా ఫిల్టర్స్ క్లీన్ చేసుకునే ముందు నేను ఈ పైన ఉన్న యూనిట్ని అంతా తుడుచుకుంటున్నాను. మీకు సన్నగా ఒక మెష్ లాంటి అటాచ్మెంట్స్ కూడా క్లీనర్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే అది సన్న బూజుకర్రలాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది సన్న మైక్రో ఫైబర్తో తయారు చేసి ఉంటుంది. అలాంటివైనా యూస్ చేయొచ్చు, లేదంటే రెగ్యులర్ క్లాత్తో అయినా సరే మీరు ఇలాగా తుడుచుకోవచ్చు అనమాట. మనం క్లాత్తో తుడుచుకున్న తర్వాత కార్నర్స్లో కూడా సన్న దుమ్ము అలాగే ఉంటుంది కాబట్టి ఈ పైన అవుటర్ లేయర్ క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న టూత్ బ్రష్ తీసుకుని ఆ మూలల్లో మనం బ్రష్ తోటి క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ ఏమీ లేకుండా ఉంటుంది. కావాలంటే మీరు ట్యాప్ కింద క్లీన్ చేసుకోవచ్చు, బట్ మంచిగా ఆరేలాగా సన్ డ్రై కానీ ఫ్యాన్ కింద కానీ ఉంచుకోవాలి, ఎండలో ఉంచడం కానీ. లేదు అంటే ఈ విధంగా డ్రైగానే సరే క్లీన్ చేసేసుకోవచ్చు మీరు. ఎవ్రీ కార్నర్లో మనం టూత్ బ్రష్ యూస్ చేస్తే మూలల్లో ఉన్న దుమ్ము కూడా ఈజీగా వచ్చేస్తుంది.
సో మన మెయిన్ యూనిట్ అనేది పైనది అప్పర్ పార్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిల్టర్స్ని ట్యాప్ వాటర్ కింద మనం పెట్టామంటే ఇంకా సర్ఫ్ కానీ సోప్ ఏం అవసరం లేదండి. సింపుల్గా మనం వాటర్ కింద పెట్టామంటే నీట్గా దాని మీద పేరుకున్న దుమ్మంతా ఈజీగా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, మీరు కడుగుతుంటే కింద మురికి అనేది ఎలా ఈజీగా వెళ్ళిపోతుందో మోరీలోకి. ఒకటి క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా నేను క్లీన్ చేసేస్తాను. రెండు ఫిల్టర్స్ క్లీన్ చేసేసుకున్నామండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఒక క్లాత్తో తుడిచేసేసుకొని మీరు ఫ్యాన్ కింద కాసేపు ఉంచుకున్నారంటే చక్కగా ఆరిపోతాయి. నేను ఇందాక అవుటర్ పార్ట్ క్లీన్ చేయడానికి తుడిచిన నాప్కిన్నే కొంచెం వాష్ చేసేసుకొని ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసేసుకుంటున్నాను. జస్ట్ అలా తుడుచుకొని ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఉంచామంటే చక్కగా ఆరిపోతుంది. మనం బిగించుకునే ముందు డ్రైగా ఉండాలి, తడి అనేది లేకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే కరెంటు వస్తువులు కాబట్టి మనం ఫిక్స్ చేశాక ఎటువంటి షాక్ రాకూడదంటే మనం తుడుచుకునేవి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మళ్ళీ అటాచ్మెంట్స్ అనేవి. ఈ విధంగా నేను ఫ్యాన్ వేసేసి మంచం మీద పెట్టేశాను. నీట్గా ఆరిపోయినాయి. ఇంకా డస్ట్ ఏమైనా పడిందేమో నేను అవన్నీ క్లీన్ చేసేసుకొని కొంచెం హైట్ సపోర్ట్ కోసం నేను పిల్లోస్ పెట్టుకున్నాను. లేదా మీరు ఏదైనా చిన్న స్టూల్ లాంటిది ఏదైనా మీకు ఏది హైట్ సపోర్ట్ కావాలో దాన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది కదండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రీఅసెంబుల్ చేసేస్తున్నాను అనమాట. పెట్టే ముందు మనము వీటిని దీనికి ఫిక్స్ చేసేసుకుందాం. మనకి 3 ఘాట్లలాగా ఉన్నాయి చూడండి పైన. అక్కడ నుంచి ఇలాగా కిందకి అన్న తర్వాత కిందకు దగ్గర కూడా సైడ్స్ 2 ఉన్నాయి చూడండి చిన్నవి. వాటిల్లోకి ఫిక్స్ చేసేసేయాలి. వాటిని ఇలా పైనుంచి కిందకని మెష్ని ఈ పక్కన ఉన్న వాటిల్లో ఫిక్స్ చేసేసుకోవాలి రెండిట్లో. అప్పుడు ఇంక ఇది ఫిక్స్ అయిపోయి కదలకుండా ఉంటుంది. పైన 3 హుక్స్ లాగా ఉన్నాయి, కింద 2 సైడ్లు 2 ఉన్నాయి. సేమ్ వేలో సైడ్ ఉన్నది దాన్ని కూడా ఫిక్స్ చేసేసేద్దాం. సేమ్ యువతలు ఎలా చేసుకున్నామో అవతలది కూడా అలాగే ఫిక్స్ చేసేసుకోవాలి. అన్ని కార్నర్స్లో మనం సరిగ్గా సెట్ చేసామో లేదో ఒకసారి చూసుకొని ఈ యూనిట్ని పెట్టుకుంటే మనకి సర్వీసింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకొని మనం ఇప్పుడు బిగించుకుందాం. ఇందాక మనం ఫ్యాన్ ఆన్ చేసుకున్నాం కదండి డ్రైకి. సో పైకి ఎక్కే ముందు ఫ్యాన్ అనేది ఆఫ్ చేసేసుకొని జాగ్రత్తగా మనకి సరిపడా హైట్ లెవెల్ చూసుకొని దాన్ని మళ్ళీ అరేంజ్ చేసేసేయాలి పైన. ఈ విధంగా మీరు ఏసీ ఇంట్లో ఉంటే రెగ్యులర్గా మనకి ఈ విధంగా చేసుకోవడం తెలిస్తే టెక్నీషియన్ పిలిచి ఊరికి ప్రతిసారి మనీ ఇచ్చే పని లేకుండా మనమే ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఫ్రెష్ ఎయిర్ని మంచి కూలింగ్నెస్ని తక్కువ కరెంట్ బిల్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏసీ ఉన్నా కూడా మనకి ఎక్కువ కరెంటు బిల్ భారం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఏసీ క్లీనింగ్ ఆర్ సర్వీసింగ్ ఎలా చేసుకోవచ్చో చూసారు కదండి ఈజీగా ఇంట్లో. నేను చూపించిన ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నేను అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ యూనిట్ అనేది ఆన్ చేసి చూస్తున్నాను. ఎయిర్ అనేది ఫ్రెష్గా మనకి వస్తుంది లేనిది. మనకి స్టార్ట్ అయింది యూనిట్. ఎయిర్ ఎక్కువ స్పీడ్ ఫ్లోలో వస్తుందన్నమాట. ఫిల్టర్స్ అనేవి క్లీన్గా ఉన్నప్పుడు చాలా ఫ్రెష్ ఎయిర్ అనేది ఫాస్ట్గా వస్తుంది. మనము ఆన్ చేసాం కాబట్టి దాంట్లో నుంచి వచ్చే గాలికి చక్కగా కట్టెన్ కూడా మంచిగా మూవ్ అవుతుంది చూడండి. ఎయిర్ కిందకి అనేది జరిగినప్పుడు మనకి ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేశారు కదా. నేను పైన ఫ్యాన్ కూడా లేదు, ఓన్లీ ఏసీలోంచి వచ్చే గాలికి మనకి కర్టెన్ అనేది చక్కగా ఊదుందంటే యూ కెన్ అబ్జర్వ్ ద ఎయిర్ ఫ్లో అనేది ఎంత బాగుందనేది మీకు అర్థం అవడం కోసం జస్ట్ నేను స్మాల్ డెమో చూపించాను అంతే. ఇంకో మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.